ఈరోజు పాఠ్య ప్రణాళిక లెసన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. దీనినే యూనిట్ ప్లాన్ అని కూడా చెప్తారు. మరి ఈ యూనిట్ నిర్వచనం ఒక కేంద్రీయ ఇతివృత్తం చుట్టూ లేదా సమస్య ప్రయోజనం చుట్టూ ఏర్పరిచిన కృత్యాలు, అనుభవాలు పాఠ్య విషయ భాగాన్ని యూనిట్ అని అంటారు. ఓకే, అర్థమవుతుంది కదా. ఒక కేంద్రీయ ఇతివృత్తం చుట్టూ లేదా సమస్య ప్రయోజనం చుట్టూ ఏర్పరిచిన కృత్యాలు, అనుభవాలు పాఠ్య విషయ భాగాన్ని యూనిట్ అంటారనమాట. ఇక్కడ పాఠ్య ప్రణాళిక అనేది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009 మరియు రాష్ట్ర విద్యా ప్రణాళిక ఆధార పత్రం 2011 సూచనల మేరకు మార్చబడిన విద్యా ప్రణాళికకు అనుకూలంగా నూతనంగా తయారు చేయబడిన పాఠ్య పుస్తకాలు ప్రధానంగా అభ్యాసకుల అమూర్త భావనలను సైతం అర్థం చేసుకోవడానికి, పరిశీలనకు, పరిశోధనల ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డాయి. ఈ పాఠ్యపుస్తకాలలోని విషయమంతా కొన్ని పాఠాలుగా లేదా యూనిట్లుగా విభజింపబడింది. పాఠ్యపుస్తకంలోని భావనలను అభ్యాసకులు అర్థం చేసుకునేందుకు తోడ్పడే విధంగా అభ్యసన ప్రక్రియలు కల్పించడానికి స్పష్టమైన ప్రణాళిక అవసరము. ప్రతి పాఠంలో విషయంతో పాటు అందుకు కావలసిన కృత్యాలు, ప్రయోగాలు, కావలసిన సామాగ్రి కూడా సూచించడం జరిగింది. ఒక యూనిట్కు సంబంధించిన విషయం ద్వారా ఆ యూనిట్ లక్ష్యాలు సాధించేందుకు వివిధ కృత్యాలను, బోధనా సామాగ్రిని, మూల్యాంకన సాధనాలను పొందుపరుస్తూ తయారు చేసిన విస్తృత పథకమే యూనిట్ పథకము అని థర్బర్ అండ్ కొల్టెట్ అని చెప్పడం జరిగిందనమాట. మంచి యూనిట్ యొక్క లక్షణాలు: ఒకటి, విద్యార్థి కేంద్రీకృతం. రెండవది, కృత్య అనుభవం. మూడవది, యూనిట్ నిడివి. నాలుగవది, భవిష్యత్తు అవసరాలు. ఐదవది, నిత్య జీవితంతో సంబంధం. ఇక్కడ మంచి యూనిట్ లక్షణాలు చూసినట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ది విద్యార్థి కేంద్రీకృతం అన్నాం. అంటే విద్యార్థిని మూల బిందువుగా తీసుకొని విద్యార్థిని పార్టిసిపేట్ చేసే విధంగా మనము చేయాలి. విద్యార్థి లోపల సొంత ఆలోచనలను, సృజనాత్మకత దృష్టిని కేంద్రీకరిస్తూ విద్యార్థి యొక్క వివిధ రకాలైనటువంటి ఆలోచనలను, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను వెలికి తీయాలి, బయటకు తీయాలన్నమాట. సో అందుకని విద్యార్థిని కేంద్రీకృతం చేస్తాము. కృత్యానుభవం నెక్స్ట్, రెండవది కృత్యానుభవం. అంటే కృత్యాల ద్వారా, అంటే ప్రయోగాలు చేయడము, ఒక కృత్యాన్ని వాళ్ళకి ఇవ్వడము, ఆ కృత్యాన్ని వాళ్ళు చేసే విధంగా చేయడం ద్వారా వాళ్ళకు సొంత అనుభవం ఎలా వస్తుంది అనేటువంటిది అవన్నీ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత యూనిట్ నిడివి అంటే దాని యొక్క లెంత్ ఎంత పెద్దగా ఉంది, చిన్నగా ఉందా, ఎలా ఉంది అనేటువంటిది చూసుకొని దానికి అనుగుణంగా మనము పీరియడ్లు సెట్ చేసుకోవాలన్నమాట. సో అలాంటిదంతా కూడా యూనిట్ నిడివి. ఎక్కువ పెద్ద పాఠ్యాంశమా, చిన్న పాఠ్యాంశమా అనే దాన్ని బట్టి మనము దానికి ఏ ప్లాన్ అనేటువంటిది చేంజ్ చేసుకుంటాం అనమాట. సో అలాంటిది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. భవిష్యత్తు అవసరాలు అంటే భవిష్యత్తు లోపల ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఎలా ఉంది, ఏంటనేటువంటి ఫ్యూచర్ లోపల కొత్త టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత మనం పాత టెక్నాలజీని వాడకుండా
కొత్తగా ఉన్నటువంటి ప్రయోగాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళను మనము పిల్లలకు చూపించాలి. వాటికి సంబంధించినటువంటి ప్లాన్ అనేటువంటిది తయారు చేసుకోవాలనేటువంటిది ఇక్కడ తెలియజేస్తుందనమాట. భవిష్యత్తులో ఆ యూనిట్ యొక్క ఉపయోగం ఉంటుందా లేదా అనేటువంటిది కూడా మనం వాళ్ళకి తెలియచేయాలి. తర్వాత ఐదవది నిత్య జీవితంతో సంబంధం. మనం డైలీ రొటీన్ లైఫ్ తోటి రిలేషన్షిప్ ఉండే విధంగా ఈ యూనిట్లు తర్వాత వాళ్ళకు అన్వయించి చెప్పడం అనేటువంటిది అవసరం అని చెప్తుందనమాట. ఇవన్నీ కూడా మంచి యూనిట్ లక్షణాల కింద తెలియజేస్తుంది. పాఠం ద్వారా ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, అందులోని అభ్యసన కృత్యాలు ఏవి, వాటిని ఎలా నిర్వహించాలి అనేవి నిర్ణయించుకోవాలి. అభ్యాసకులను బోధనాభ్యాసంలో ఎలా భాగస్వాములను చేయాలి, వారిలో ఉత్సుకత, ఆసక్తిని ఎలా పెంపొందించాలి అనేవి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కృత్యాలు, ప్రయోగాలకు కావాల్సినటువంటి బోధన సామాగ్రి, వనరులను సమకూర్చుకోవాలి. బోధనాభ్యసన తర్వాత మూల్యాంకనం ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం పాఠ్య ప్రణాళిక తయారు చేసుకునే ముందు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మనకు తెలియజేస్తుంది. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసుకొని ఇవన్నీ కూడా నిర్దేశించబడినవి అని మనకు తెలియజేస్తుంది. యూనిట్ పథక తయారీలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను సంప్రదించాలి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను సంప్రదించాలి. విషయాలను వనరుల యూనిట్ నుండి గ్రహించాలి. ఎస్సీఆర్టీ వారు ప్రాంతీయ విద్యా కళాశాలలు తయారు చేసిన నమూనాల ఆధారంగా కూడా తయారు చేయవచ్చు. విద్యార్థి సాధనను కొలవచ్చని గ్లేసెస్ పేర్కొన్నాడు. ప్రవర్తన లక్ష్యాలు కనీస అధ్యయన సాంతత్వాన్ని సాధన ద్వారా సూచిస్తాయి. పాఠాన్ని బోధించడానికి కావలసిన పీరియడ్ల వారీగా కేటాయింపు, బోధనాంశము, బోధనా వ్యూహాలు, బోధనాభ్యసన సామాగ్రి, వనరులు, మూల్యాంకనం అనేవి ఉంటాయి. సో దీని లోపల మనం పీరియడ్ పథకము తయారు చేసే ముందు ఈ యూనిట్ ప్లాను మనము ఎలా తయారు చేస్తాము, ఆ యూనిట్ ప్లాన్ల లోపల ఎన్ని పీరియడ్లు కేటాయించాలి అని చెప్పడానికి గాను మనం ఇక్కడ ఫార్మాట్ ఇక్కడ ఉంది. ఆ ఫార్మాట్ను చూద్దాము. యూనిట్ ప్లాన్ లోపల మొదటగా ఫస్ట్ది తరగతి, ఏ తరగతి, 8th క్లాస్ 9th క్లాస్ అనేది మనం రాస్తాము. ఇక్కడ పాఠము, ఏ యూనిట్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా రాయడం జరుగుతుంది. మూడవది పీరియడ్ల సంఖ్య, వార్షిక ప్రణాళికలో సూచించబడిన సంఖ్య మనం ఇక్కడ రాస్తాము. నాలుగవది సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్. ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి, సైన్స్ లోపల 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఆ 7 విద్యా ప్రమాణాలను ఈ యూనిట్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ యూనిట్కు అనుగుణంగా మనం ఇక్కడ విద్యా ప్రమాణాలను రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐదవది పీరియడ్ల వారీగా కేటాయింపు. దీని లోపల మనకు టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ రూపకం లోపల ఫస్ట్ సీరియల్ నెంబరు, పీరియడ్ నెంబరు, బోధనాంశము, బోధన వ్యూహము, బోధన అభ్యసన సామాగ్రి, వనరులు, నెక్స్ట్ చివరిగా మూల్యాంకనం అనే విధంగా మనం టేబుల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా టేబుల్ తయారు చేసుకొని మనం దాని లోపల మనకు ఎన్ని పీరియడ్లు అయితే వస్తాయో ఆ అన్ని పీరియడ్లను మనం ఇక్కడ వేసుకొని వాటికి సంబంధించినటువంటి బోధనాంశము, బోధన వ్యూహము, బోధన అభ్యసన సామాగ్రి, వనరులు, మూల్యాంకనం సంబంధించి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరవది ఉపాధ్యాయుల నోట్స్, అదనపు సమాచారం. ఇక్కడ అంటే మనం వనరులను ఎలా తీసుకున్నాము, ఎటువంటి కార్యక్రమాలు చేశాము అనేటువంటిది ఇక్కడ ఉపాధ్యాయుల నోట్స్ లోపల టీచర్ నోట్స్ అని ఉంటుంది, దాని లోపల రాయాలి. నెక్స్ట్ వచ్చేసి 7వది ఉపాధ్యాయుల ప్రతిస్పందనలు. మనము ఎలా రియాక్ట్ అయ్యాము ఈ లెసన్ చెప్పిన తర్వాత, ఈ యూనిట్ చెప్పిన తర్వాత అనేది మనం ఇక్కడ ప్రతిస్పందనలు అనేటువంటివి, మనకు రిఫ్లెక్షన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది రాయాలన్నమాట. సో ఇదంతా కూడా యూనిట్ ప్లాన్ ఫార్మాట్ అనమాట. ఈ ఫార్మాట్ ప్రకారం మీరు రాయాలన్నమాట. ఏదో ఒక తరగతిలోని
యూనిట్ని తీసుకొని ఆ యూనిట్ను ఏ విధంగా పీరియడ్ల వారీగా మీరు కేటాయింపు చేస్తారు, ఎన్ని పీరియడ్ల లోపల ఆ యూనిట్ను కంప్లీట్ చేస్తారు అనే విధంగా ఒక ప్లాన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. విద్యార్థులు చూడండి, ఇక్కడ పాఠ్య పథకము యూనిట్ ప్లాన్ను ఒక మోడల్ యూనిట్ ప్లాన్ మనం ఇక్కడ చూద్దాము. 8వ తరగతి నుంచి వివిధ ఆవరణ వ్యవస్థలు అనే యూనిట్ను తీసుకోవడం జరిగింది. సో దాన్ని మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూనిట్ ప్లాన్ స్టెప్స్, దాని యొక్క ఫార్మాట్ ప్రకారం ఏ విధంగా రాయాలని చూద్దాము. సో దీన్ని ఆధారంగా చేసుకొని మీరు కూడా ఒక యూనిట్ ప్లాన్ను రాసి నాకు వాట్సాప్ లోపల సెండ్ చేయాలి, మర్చిపోవద్దు. జాగ్రత్తగా చూడండి. పాఠ్య పథకము యూనిట్ ప్లాన్ లేదా లెసన్ ప్లాన్ అన్నమాట. సో ఇక్కడ యూనిట్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ది తరగతి 8వ తరగతి తీసుకున్నాము. రెండవది పాఠం, పాఠ్య పథకం యూనిట్ ఏంటి అని అంటే వివిధ ఆవరణ వ్యవస్థలు. మూడవది పీరియడ్ల సంఖ్య. ఈ వివిధ ఆవరణ వ్యవస్థలు చెప్పడానికి ఎన్ని పీరియడ్లు తీసుకోవడం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనము 12 పీరియడ్లకు సంబంధించి దాన్ని డివైడ్ చేసుకున్నాము. సో ఇక్కడ 12 పీరియడ్లు అని రాసాము. నెక్స్ట్ 4ది సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు మనకు సైన్స్ లోపల ఎన్ని ఉంటాయి? సో 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి కాబట్టి ఆ 7 విద్యా ప్రమాణాలను మనం తీసుకున్నటువంటి ఇక్కడ వివిధ ఆవరణ వ్యవస్థలు అనే పాఠ్య పథకం పాఠ్యానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలను దానికి అన్వయిస్తూ మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ది విషయ అవగాహన, అండర్స్టాండింగ్ అనేటువంటి విద్యా ప్రమాణము వివిధ ఆవరణ వ్యవస్థలకు ఎలా అన్వయించి రాసామో చూద్దాం. ఇక్కడ ఆహారము, ఆవాసము, ఆవరణ వ్యవస్థ, ఆహారపు గొలుసు, ఆహారపు జాలకము, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు మొదలైన భావనలను వివరిస్తారు. ఆవాసము, ఆవరణ వ్యవస్థ మధ్య సంబంధాన్ని తెలుపుతారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య తేడాలను తెలుపుతాడు. ఆవరణ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని, కారణాలను వివరిస్తాడు. సో ఈ విధంగా విషయ అవగాహనకు సంబంధించి మనం ఇక్కడ వివిధ ఆవరణ వ్యవస్థల కారణాలు అనేటువంటివి వివరించడం జరిగింది, దీనికి అన్వయించడం జరిగింది. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నించడము, పరికల్పన చేయడము, క్వశ్చనింగ్ అండ్ హైపోథెసిస్. సో దీన్ని చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ ప్రశ్నించడము, పరికల్పన చేయడము, క్వశ్చనింగ్, హైపోథెసిస్ లోపల ఒక ఆవరణ వ్యవస్థలో కనబడే జీవులు మరో రకమైనటువంటి ఆవరణ వ్యవస్థ లోపల ఎందుకు కనబడవో తెలుసుకోవడానికి అనువైన ప్రశ్నలను తయారు చేసుకుంటాడు. ఉత్పత్తిదారుల సంఖ్య కంటే వినియోగదారుల సంఖ్య పెరిగినట్లయితే ఎదురయ్యేటువంటి పరిణామాలు ఏముంటాయి ఊహిస్తాడు. ఆహారపు గొలుసులో ఏదైనా జంతువును తొలగిస్తే జరిగే మార్పులు ఊహిస్తాడు. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ వివిధ ఆవాసాలను పరిశీలించి అక్కడి జీవుల వివరాలను తీసుకొని ఆహారాన్ని గమనిస్తాడు. ఒక ఆవరణ వ్యవస్థలో ఉండే జీవిని మరో కొత్త ఆవరణ వ్యవస్థలో ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవి ఎదుర్కొనే సమస్యలను గమనిస్తాడు, నివేదిక రూపొందిస్తాడని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సమాచార సేకరణ, నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, ఇన్ఫర్మేషన్, స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. వివిధ ఆవరణ వ్యవస్థలను పరిశీలించినప్పుడు అక్కడి జీవులు, వాటి ఆహారము మొదలైన అంశాలను పట్టికలో పొందుపరుస్తాడు. సమాచారాన్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానం చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడము, డ్రాయింగ్, మోడల్ మేకింగ్. డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్. ఆహారపు గొలుసు,
ఆహారపు జాలకం మొదలైన పటాలను గీస్తాడు, నమూనాలు తయారు చేస్తాడు. వివిధ ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను సేకరించి స్క్రాప్ పుస్తకం తయారు చేస్తాడు. వాటిని ప్రదర్శించి ఆవరణ వ్యవస్థల ప్రాధాన్యతను వివరిస్తాడు. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అభినందించడము, సౌందర్యాత్మక స్పృహ, అప్రిషియేషన్ అండ్ ఆస్థెటిక్ సెన్స్. ప్రతి ఆవరణ వ్యవస్థకు ఆధారంగా ఉపయోగపడే ఉత్పత్తిదారులను అభినందిస్తాడు. ప్రకృతి సమతుల్యానికి ప్రతి జీవి పాత్ర ప్రాముఖ్యమైనది. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది అని తెలుసుకొని వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తాడనమాట. నెక్స్ట్ చివరి విద్యా ప్రమాణము నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడము. అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ. ఆవరణ వ్యవస్థలో ఉండే జీవులు, వాటి ఆవాసాలు తెలుసుకున్న తర్వాత విద్యార్థి తన నిత్య జీవితం లోపల ఆవరణ వ్యవస్థకు కానీ, ప్రాణులకు కానీ, వాటి ఆవాసాలకు కానీ హాని కలిగించకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. తర్వాత పాల్గొంటాడు, ప్రకృతి పట్ల వాత్సల్యాన్ని పెంచుకుంటాడు. ఈ విధంగా మనం సాధించవలసిన విద్యా ప్రమాణాలను ఈ యూనిట్కి అనుకూలంగా అన్వయించి రాయడము. నెక్స్ట్ ఇక్కడ మనం టేబుల్లో చూసినట్టుగా టేబుల్ వేయాలని చెప్పుకున్నాం కదా. పీరియడ్ల వారీగా కేటాయింపు ఎలా చేస్తాము అంటే ఇక్కడ ఫస్ట్గా మనము పీరియడ్ సంఖ్య అనేటువంటిది వేసుకోవాలి. బోధనాంశము, బోధన వ్యూహము, టిఎల్ఎం వనరులు, బోధన అభ్యసన సామాగ్రి వనరులు. నెక్స్ట్ మూల్యాంకనం. ఈ విధంగా మనం టేబుల్ వేసుకొని దీని లోపల పీరియడ్ నెంబర్ 1 ఫస్ట్ పీరియడ్ లోపల బోధనాంశం తీసుకొని ఆవాసము, ఆవరణ వ్యవస్థ, జీవావరణం అని ఆ విధంగా కేటాయించుకొని ఒక పీరియడ్ లోపల ఎంతవరకు మనం చెప్పగలుగుతాం అనేది ఇక్కడ రాసుకోవాలన్నమాట. బోధన వ్యూహం ఏంటి? చర్చ, రోల్ ప్లే, గ్రూప్ డిస్కషన్, రోల్ ప్లే అనేటువంటిది దాని ద్వారా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. టిఎల్ఎం ఏంటి అని అంటే ఇక్కడ ఆవరణ వ్యవస్థలు, చార్ట్లు, కార్టూన్లు. మూల్యాంకనం ఏం చేస్తామంటే ఆవాసము, ఆవరణ వ్యవస్థను వివరించండి, ఆవాసము, జీవావరణం నిర్మాణంలో తేడా ఏమిటి అని మూల్యాంకనం చేస్తాము. రెండవ పీరియడ్ వచ్చేసి ప్రయోగశాల, కృత్యము, ఆవరణ వ్యవస్థ నిర్మాణము. ఇక్కడ బోధన వ్యూహం ఏంటి అని అంటే క్షేత్ర పరిశీలన, నమోదు, చర్చ, జట్టు కృత్యము. టిఎల్ఎం వనరులు ఏంటంటే టేపు, దారము, చిన్న కట్టెపుల్లలు, భూతద్దము, గడ్డపార, ఇవి టిఎల్ఎం తీసుకొని మనం చూపిస్తాము. సజీవ నిర్జీవ మూల్యాంకనం లోపల సజీవ నిర్జీవ అంశాలను పట్టిక రూపంలో రాయండి, ప్రయోగ నివేదిక రాయండి అని చెప్పి మనం ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తాము. నెక్స్ట్ థర్డ్ పీరియడ్ సజీవ ఆవరణాల మధ్య పరస్పర సంబంధము, కృత్యం 1 నిర్వహణ, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. సో దీని లోపల బోర్డు పరిశీలన, చర్చ, ఆహార జాలకము, పరిశీలన, చర్చ. దీని లోపల టిఎల్ఎంస్ ఏంటంటే జీవ ఆవరణాల మధ్య సంబంధం చూపేటువంటి చార్టు, వివిధ ఆహారపు జాలకాలు చూపే చార్టు. మూల్యాంకనం లోపల మీ తోటలో బడి తోటలో కావచ్చు జీవులను పరిశీలించి ఆహారపు గొలుసు గీయండి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ ఆవరణ వ్యవస్థలోని మార్పులు, ఆవరణ వ్యవస్థల వర్గీకరణ. దీని లోపల చర్చ, ప్రదర్శన, చర్చల ద్వారా బోధన చేయగలుగుతాం. టిఎల్ఎం ఆవరణ వ్యవస్థ రకాలు చూపే చార్టులు మనం తీసుకొని నెక్స్ట్ మూల్యాంకనం లోపల ఆవరణ వ్యవస్థలో పక్షుల సంఖ్య కీటకాలపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది, ఆవరణ వ్యవస్థలో అడవులు లేకపోతే మార్పులు జరుగుతాయా అనేటువంటిది ఊహించండి.
ఐదవ పీరియడ్ మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ, కోరిన కోరింగ కోరిన ఆవరణ వ్యవస్థలోని జీవాంశాలు మీకు తెలుసా అనేటువంటి దాని లోపల చర్చ, ఆలోచన రేకెత్తించే ప్రశ్నల ద్వారా చార్టు, తర్వాత మడ అడవులు చిత్రాలు, కోరింగ వ్యవస్థలోని జీవులు చిత్రాల చార్టు, కోరింగ ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు, వినియోగదారులు ఏవి అనేటువంటిది మూల్యాంకనం ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 6th పీరియడ్ ప్రకృతి క్రియాత్మక ప్రమాణం, కోరింగ వ్యవస్థలోని ఆహారపు జాలకము, చర్చ ద్వారా జట్టు కృత్యం ద్వారా బోధన. ఇక్కడ టీఎల్ఎంగా కోరింగ ఆహార జాలకం చార్టు, మూల్యాంకనము ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థను ఎందుకు భావిస్తారు అనేటువంటి. 7వ పీరియడ్ లోపల ఎడారి ఆవరణ వ్యవస్థ, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఇది మనం గ్రూప్ డిస్కషన్ చర్చ ద్వారా టీఎల్ఎంస్ ఏంటి అంటే ఎడారిలో ఉండే మొక్కలు, జంతువుల మధ్య చిత్రాలు, పరిసరాల్లోని ఎడారి మొక్కలు చూపిస్తాం. మూల్యాంకనం ఎడారి మొక్కల్లో ఉండే అనుకూలనాలు ఏవి, ఒంటెకు కాళ్ళు పొడవుగా కనురెప్పలు పెద్దవిగా ఉండడానికి కారణాలు ఏంటి. నెక్స్ట్ 8th పీరియడ్ అడవి ఆవరణ వ్యవస్థ, వృక్షజాలం. ఇక్కడ ఇంకా జంతుజాలము, విచ్ఛిన్నకారులు అనేటువంటివి తీసుకోవచ్చు అన్నమాట. జట్టు కృత్యము, సమాచార సేకరణ, పట్టిక 1, విశ్లేషణ, చర్చ అనేటువంటివి తీసుకొని బోధన చేయవచ్చు. నెక్స్ట్ రాష్ట్రంలోని అడవుల సమాచారము, అడవుల్లోని వృక్ష జంతుజాల చిత్రాలు తీసుకొని టీఎల్ఎంగా తీసుకొని చూపించవచ్చు. మూల్యాంకనము అడవిలో ఆవరణ వ్యవస్థలో వృక్షజాలంలో వైవిధ్యాన్ని రాయండి అని చెప్పడము. అడవి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు, వినియోగదారుల కంటే ఎక్కువగా ఎందుకు ఉంటాయి అనే విధంగా మూల్యాంకనం చేయడం జరుగుతుంది. 9th పీరియడ్ లోపల 9వ పీరియడ్ ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, చర్చ, శక్తి ప్రవాహం చూపే చార్టు, మూల్యాంకనం లోపల సూర్యుడు, మిడత, పాము, కప్ప, గద్ద మధ్య శక్తి ప్రవాహం సొంత మాటల్లో రాయండి అని చెప్పేసి మూల్యాంకనం అనమాట. నెక్స్ట్ 10వ పీరియడ్ మనం ఏం నేర్చుకున్నాము, మొత్తం తరగతి కృత్యం, పాఠ్యపుస్తకము, నల్లబల్ల, టీఎల్ఎంస్. మూల్యాంకనం లోపల మనం అక్కడ గెస్ అంటే ఏం చేయాలి ఏంటనేటువంటిది చూస్తామన్నమాట. నెక్స్ట్ 11వ పీరియడ్ అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం, వ్యక్తిగత మొత్తం, చర్చ, పాఠ్యపుస్తకం, తరగతి కృత్యం, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలు, నల్లబల్ల, మూల్యాంకనం. నెక్స్ట్ 12వ పీరియడ్ అనుబంధం, ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, ఇది చర్చ ద్వారా. టీఎల్ఎంస్ నోటు పుస్తకాలు, శక్తి ప్రవాహం చూపే చార్టులు. మూల్యాంకనం శక్తి ప్రవాహంలో జరిగే నష్టాన్ని గురించి రాయండి అని ఈ విధంగా టేబుల్ వేసేసి మనకు 12 పీరియడ్లు అవసరం అనుకున్నాం కదా, ఆ 12 పీరియడ్లను ఈ విధంగా మనము డివైడ్ చేసి రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టీచర్ నోట్స్, అదనపు వనరులు, కార్యక్రమాలు. టీచర్ నోట్స్, అదనపు వనరుల కార్యక్రమాలు. దీంట్లో మనం కొన్ని నోట్స్ రాయడం అనమాట. అదనపు వనరులను అంటే టీఎల్ఎంస్ని ఎలా యూజ్ చేసాము, ఎటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పడానికి ఇక్కడ కొన్ని వీళ్ళు రాశారు చూడండి. ఫస్ట్ది రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్, అంటే దాన్ని వాళ్ళు ఇక్కడ వనరుగా ఉపయోగించారు అనమాట. రీడర్స్ డైజెస్ట్ అనేటువంటి మ్యాగజైన్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ వనరు కింద ఉపయోగించింది అనమాట, అంటే టీఎల్ఎం కింద. ఆవరణ వ్యవస్థలపై వ్యాసాలు,
తర్వాత నవీన విద్య, చెకుముకి, అన్నదాత మ్యాగజైన్ల నుంచి ఆవరణ వ్యవస్థల సమాచారాన్ని సేకరించారు. 4వది అంతర్జాలం నుంచి కోరింగా వ్యవస్థల సమాచారం తీసుకున్నారు. అంతర్జాలం అంటే ఇంటర్నెట్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలు. పాఠం బోధించిన తర్వాత ఉపాధ్యాయులు స్వీయ మూల్యాంకనము, విద్యార్థుల ప్రతిస్పందనలు నమోదు చేసుకోవాలి. అంటే మీ యొక్క ప్రతిస్పందనలు మీరు ఈ యూనిట్ ప్లాన్ అంతా కూడా తయారు చేసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఆ ఫీలింగ్ను ఇక్కడ మనం రాయాలన్నమాట కొన్ని పాయింట్ల రూపం లోపల. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు ఒక తరగతి నుంచి ఒక యూనిట్ ప్లాన్ను 9th క్లాస్ కావచ్చు, 8th క్లాస్ కావచ్చు, సరే 9th క్లాస్ నుంచి మీరు ఒక యూనిట్ ప్లాన్ను రాసి ఈ విధంగా నాకు వాట్సాప్ లోపల ఫొటోస్ తీసి షేర్ చేయండి.